అయిపోయిందన్న అట్లా చూసుకుంటూ వస్తున్నావు పెట్రోల్ అయిపోయిందా వీళ్ళు మొత్తం ముందుగా ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు సడన్గా డిసిజన్ తీసుకుంటే ఎట్లా కష్టం కదా మాకు కూడా జాబ్లోకి వెళ్ళినాం అందరికి వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటూ ఉంటాం ఇక మొత్తం అందరూ ఇట్లా సడన్గా చిన్నదానికి పెద్దదానికి అన్ని బంధులు అంటే ఎట్లా బతకాలన్నా మేము కూడా పబ్లిక్ కూడా ఇట్లా పెట్రోల్ ఉన్నోడు లేనోడు కూడా పెట్రోల్ బంక్ దగ్గర సడన్గా ఇప్పుడు ఒకేసారి అంటే మొత్తం అందరు గుమాయించుకోవడం అంటే కష్టంగా అన్న మొత్తం ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు అన్నిటిలో పరిశీలించాలి ఒకేసారి మరి పబ్లిక్ కూడా ఒకేసారి ఎగవడేనా ఉన్నోళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి అందరూ ఇట్లా కష్టమన్న మరి ఇంత ఘోరంగా అయితే మరి బతుకే ఘోరంగా ఉన్నట్టుంది ఇట్లా ఎంత దూరం అని దోసుకుంటూ పోతాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంకా 10 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు పోయి పెట్రోల్ పోయించుకుందామన్నా లేదు బాటిల్ కూడా ఇస్తలేరు ట్రై చేసిన ఒక ముంగర బంకులే ట్రై చేసిన బాటిల్ ఇవ్వడానికి బాటిల్ ఇస్తలేడు కొన్ని బంకులు బందే పెట్టిర్రు ఎన్న తీసుకుంటూ పోవాలి ఎంత పోవాలి పెట్రోల్ బంక్ ఉంది కానీ పోయించుకోనికి కూడా లేదు పెట్రోల్ బంక్ ఉంది కానీ పోయించడం లేదు అదేగా వచ్చిన బాధ పెట్రోల్ బంక్ ఉంది కళ్ళము ఇప్పుడు 10 పెట్రోల్ బంకులు ఇట్లా 10 ఒక్కొక్క బంకు కూడా మొత్తం 100 మంది ఉన్నారు పోలీసు పో అంటారు తప్ప ఏం లేదు పోలీసు వాళ్ళు నెట్టేస్తారు పో అని రేపు పొద్దుగా మోసుకొని ఇప్పుడు పొద్దుగా వరకు ఎట్లా పోవాలి ఇంటికి ఎట్లా పోవాలి మళ్ళీ రేపు పొద్దుగా డ్యూటీకి ఎట్లా పోవాలి అన్ని తీలో చూడాలండి మరి చిన్నానికి పెద్దానికి టేజు బాగా తప్ప కరెక్ట్ కాదు సరే మీరు ఇట్లా బండి దోసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు నేను ఒక 3 కిలోమీటర్స్ నుంచి తోసుకుంటూ వస్తున్నాను బ్రదర్ పెట్రోల్ మన సికిరాబాద్ ఏరియా మొత్తం అమీర్పేట ఏరియాలో ఎక్కడ చూసినా ఎక్కడ లేదు నేను వెళ్ళాలి చెర్రపల్లి వెళ్ళాలి ఇట్లా ఈ గవర్నమెంట్ చెప్పకుండా చేయకుండా ఇట్లా స్ట్రైక్ పెడితే చాలా కష్టం కదా పబ్లిక్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా ఈరోజు కొంచెం తెలిసింది స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏం కథ అనేది ఇన్ని రోజులు మాకు 10 ఏళ్ళ నుంచి అయితే ఏం సమస్య లేదు అంటే కాంగ్రెస్ సెంట్రల్ నుంచి సరే ఏదైనా సరే అది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది బ్రదర్ అదైతే వాస్తవం అది అంటే వాళ్ళు మంచి వాళ్ళు ఇది మంచి వాళ్ళు అని కాదు కానీ ఈ వీళ్ళదైతే కొంచెం బాధనైతే ఉంటుంది 10 ఏళ్ళ నుంచి అయితే ఇలాంటి ప్రాబ్లం పడ్డాయి కదా పెట్రోల్ లేని కష్టం మాకు అది మరి ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు ఇప్పుడు అదే పొద్దున్న ఓపెన్ అవుతుందని అంటున్నారు మాకు ఇన్ఫర్మేషన్ లేదు అది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు చూడాలి ఇంకెవరన్నా ఎవరి దగ్గర అడిగినప్పుడు పెట్రోల్ ఎవరిదైనా ప్రాబ్లమ్ ఉంది కదా ఇట్లా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పెట్రోల్ ఉన్నోడు లేనోడు కూడా పెట్రోల్ బంక్ మీద పడితే ఇప్పుడు కష్టం కదా అదే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కానీ అది ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయట్లేదు ఇక్కడైతే ఓపెన్ చేయట్లేదు పెట్రోల్ బంక్ అది కూడా ఓకే అన్న